తెలుగుదేశం పార్టీలో టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. ఓవైపు పొత్తుల వ్యవహారం టీడీపీ నేతలను చికాకు పెడుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కొచ్చింది. అటు బీజేపీతో సైతం పొత్తు సానుకూలంగా ఉంది. సీట్ల సర్దుబాటు విషయం తేలాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు పార్టీలకు సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో టీడీపీ నేతలకు త్యాగాలు తప్పడం లేదు. అయితే ఈసారి టికెట్లు ఆషామాషిగా రావని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ నిబంధన పెట్టారు. అయితే టికెట్ల పేరిట టీడీపీలో వసూళ్ల పర్వం ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంతో తెలియాల్సి ఉంది. రాయలసీమలో టికెట్ల వ్యవహారం పెనుదుమారానికి దారితీస్తోంది. ఇటీవలే రాయలసీమకు జోనల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బీద రవిచంద్ర యాదవ్, కిలారి రాజేష్ ఉన్నారు. వీరు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి హైకమాండ్కు నివేదికలు అందించాలి. అయితే వీరిద్దరూ చీటికి మాటికి హైదరాబాద్కు అభ్యర్థులను పిలిచి చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కాలంటే 30 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతూ ఉండడంతో కొంతమంది అభ్యర్థులు బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీలో మీరెవరు అంటూ నిలదీస్తున్నారు. ఇటువంటి వారి వెనుక లోకేష్ ఉన్నారని అనుమానిస్తున్నారు. పార్టీలో ఎన్నడూ లేని విధంగా ఈ కొత్త సంస్కృతి ఏంటని వాపోతున్నారు. ఇన్ని రోజులు జెండాలు పట్టుకుని మోస్తే ఇప్పుడు పక్కన పెడుతూ ఉండడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీలైనంత వరకు టీడీపీ అభ్యర్థుల నుంచి డబ్బులు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ ఎన్నికలు టీడీపీకి జీవన్ మరణ సమస్య లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. మరోవైపు అధికార వైసీపీ దూకుడు మీద ఉంది. భారీగా నగదు పంపిణీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో టీడీపీ బలమైన సామాజిక ఆర్థిక స్తోమత ఉన్న నాయకులను బరిలో దించాలని చూస్తోంది. అందుకే అభ్యర్థుల నుంచి భారీగా నగదు సమీకరణ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే నిఘా వర్గాల నివేదికలు, రాబిన్ శర్మ టీమ్ సర్వేలు అంటూ అభ్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక టీడీపీ ప్రత్యేక ఆర్థిక వ్యూహం ఉన్నట్లు సమాచారం. అయితే రాయలసీమ జోనల్ కమిటీపైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ఇద్దరు నేతలపైనే ఆర్థిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక హైకమాండ్ ఉందా, లోకేష్ ఉన్నారా, లేకుంటే ఆ ఇద్దరు నేతలు సొమ్ము చేసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తున్నారు టీడీపీ నేతలు.